త్రిమూర్తులు ప్రకృతి శ్రీ ఒక్కటే. వద్దు తల్లి, మీకు నష్టం జరుగుద్ది, మీరు కప్పుకొని తిరిగితే మీరు పద్ధతుకుంటేనే బాగుంటుందని చెప్పిండు శివాజీ అన్న. ఆయనలో శ్రీకృష్ణుడు కానొత్తుండు. ద్రౌపది శ్రీకృష్ణుడు వచ్చి శ్రీరాందించినాడు. బుద్ధి లేదు అసలు. సామాన్లని ఆయన ఒక్కడ కాదు అన్నది, సిగ్గుండాలనే వాళ్ళు. సిగ్గుండాల. 5 ఏళ్ళ అన్నది ఆయన అంగడా? ఆయన పెట్టింది సామాన్లని? ఆయన పెట్టిండా? ఆ రోజు వీళ్ళంతా చచ్చిపోయారా? ఎడిపోయారు? ఏమైంది? ఈ ధర్మం ఎటుపోయింది? ఈ పోలీస్ కమిషన్ ఎటుపోయింది? ఆ రోజు సామాన్లను ఎంజాయ్ చేసినప్పుడు ఇవాళ ఆయన పెట్టలేదు కదా. ఆయన పెట్టలేదు కదా. అది ఎప్పుడో పుట్టింది కదా. దాని గురించి మాట్లాడొద్దు. సిగ్గుంటే మాట్లాడొద్దు. ఆయన అంటాం కరెక్టే. ఆ 2 వాళ్ళు కూడా తప్పు కాదంట. నేను ఆయన ఎందుకు క్షమాపణ చెప్పాలండి? ఇది పిచ్చి జనం కోసం వచ్చి క్షమాపణ. ఆయన మనస్ఫూర్తిగా చెప్పలేదు. మనస్ఫూర్తి కళ్ళలో బాధ కానట్లేదా? మగజాతి కాని ముత్యం డైమండ్ కోడినూరు వజ్రం ఆయన శివాజీ గారు. మగజాతి సభాసన మీసం చెప్పండి ఒక్కొక్కడు. నేను చెబుతున్నా, మగవాళ్ళు మొత్తం సపోర్ట్ చేయండి, ఆడవాళ్ళు మేము కూడా మొత్తం సపోర్ట్ చేస్తాం. నా వయసు ఉండాలి మొత్తం శివాజీ గారికి సపోర్ట్ చేస్తాం మేము. శివాజీ గారు కామెంట్ చేశారు కదండి తెలుగు ఇండస్ట్రీ మీద, అదే ఆడవాళ్ళ మీద. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? దాని గురించి కొంతమంది 50% కరెక్ట్ అంటున్నారు, 50% రాంగ్ అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దాంట్లో? మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా అది కరెక్టే అంటాడు. కొంతమంది తెలుగు తక్కువ సన్నాసులు ఎక్కువగా బయలుదేరారు ఈ మధ్యకాలంలో. ఆడది అర్ధనగ్నంగా తిరగాలి, ఫుల్ నగ్నంగా తిరగాలని కూడా చూస్తున్నారు. అలాంటి వ్యక్తులకి నచ్చకపోవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే ఈవేళ శివాజీ గారు చెప్పిన మాట ఒక రియల్ హీరో కాకుండా రియల్ హీరో చెప్పినటువంటి మాట. అంటే ఎప్పుడో చెప్పారు కానీ ఆ మాట అప్పుడు ఆయన తొక్కేశారు. ఆయన మాట బయటికి రానివ్వలేదు. ఈవేళ శివాజీ ధైర్యం చేసి చెప్పాడు. నిజంగా మగవాడి శివాజీ. వాస్తవంగా ఈ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు శివాజీని ట్రోల్ చేస్తున్నటువంటి దుర్మార్గులకి చెప్తున్నా, అదే మీ భార్యని మీ బిడ్డలు ఏంటి అర్ధనగ్నంగా మీరు పంపించగలుగుతారా? మీ భార్యలు అయితే మాత్రం బయటకు వచ్చేటప్పుడు సాంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకుని వస్తున్నారు, మీరు ఎందుకు పంపించట్లేదు? వాస్తవంగా ఈవేళ శివాజీ గారు ఆడబిడ్డల్ని వెనకాలండి మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒక అమ్మాయి అర్ధనగ్నంగా వెళుతుంటే ఆ అమ్మాయిని కన్నవారిని కూడా తిరుగుతున్నారు. ఈవేళ మనం 10 మంది కూర్చున్న చోట ఒక అమ్మాయి అర్ధనగ్నంగా వెళుతుంటే ఆ అమ్మాయి ఇంట్లో ఎలా తయారైంది, ఎలా వెళుతుంది, దీనికి బుద్ధి లేకపోతే పోయింది, బుద్ధి లేకపోయింది, కనీసం తల్లిదండ్రులకైనా బుద్ధి లేదా అని అంటుంటే ఆ మాటలు విని స్పందించారు శివాజీ గారు. అంటే స్త్రీ సమాజాన్ని మొత్తాన్ని ఉచ్చరించలేదు. నిజంగా ఇంతమంది చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, స్త్రీకి స్వేచ్ఛ లేదా, గాడిది గుడ్డు లేదా అనేసి. వాస్తవంగా మన ఇంటికి తాళం ఎందుకు వేసుకుంటామండి? మన ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, బంగారం కానీ, డబ్బు కానీ పోకుండా ఉండాలని, దొంగ దుబ్బేయకుండా ఉండాలని. అలాగే మనకున్నటువంటి సాంప్రదాయాన్ని, గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే మన పరిధిలో మనం ఉండాలని చక్కటి మాట. ఆడవారి గౌరవాన్ని నిలబెట్టేటటువంటి ఒక మాట శివాజీ చెప్తే కొంతమంది బయటకు వచ్చి స్వేచ్ఛ లేదా, గాడిద గుడ్డు లేదా, వారికి సమాన హక్కు లేదా, హక్కుల గురించి అనసూయ ఈ బట్టలు వెస్ట్రన్ వేర్ వేసుకోవడం నాగరికత, అది తెలియకపోవడం మీ కర్మ అన్నట్టుగా మాట్లాడుతాం. అవును, నిజమే. మరి నాగరికతే కాదంట్లా. మరి అవి కూడా ఎందుకు అంటున్నాం మేము? ఇప్పుడు బికినీ వేసుకుని బీచ్లో తిరుగుతుంది మొగుడిని వేసుకుని, అవి కూడా తీసేస్తే ఇంకా ఆనందించే కుర్రోళ్ళు ఉన్నారు కదా. మన దేశానికి సంస్కారం, సాంప్రదాయం ఏడుస్తుంది కదా. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ నిండుగా చీర కూడా కట్టుకుంటున్నటువంటి తరుణంలో ఇలాంటి వాళ్ళంతా సాంప్రదాయం అంటున్నారు. ఆవిడేంటుందంటే సాంప్రదాయం అనే మాట నిజమే. ఒకప్పుడు జాకెట్ లేకుండా ఓన్లీ చీర కట్టుకునేవాళ్ళు, అది సాంప్రదాయమే కదా. మరి అలా చేయొచ్చా ఏంటిది అని ఇప్పుడు ఎక్స్ప్రెషన్లు ఎత్తే సమాధానం చెప్పడానికి మాటలు వస్తాయి. వాస్తవంగా అప్పుడు మన కలియుగం ప్రారంభమైనప్పుడు బట్టలు లేకుండానే ఉన్నారు. మరి అలా ఉండొచ్చు కదా. ఆది మానవుడు. సాంప్రదాయం అంటే మన గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలి మన వేషధారణ అని చెప్పారు శివాజీ గారు. ఆడబిడ్డలు బాగుండాలి, వారికి గౌరవం ఉండాలి, వారు అన్ని రంగాల్లో ముందుకు ఎదగాలని చెప్తుంటే కొంతమంది వచ్చి ఇలాంటి వికృతమైన మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. శివాజీ గారు చెప్పింది ఆడబిడ్డల
ఎలా ఉంటే గౌరవం పెరుగుతుందని ఒక సూచన చేశారు. దానికి ఎంత ఏడిపెందుకంటున్నా ఏడ్చే వాళ్ళందరూ ఇప్పుడు నాగాన్వేష్ అనేటటువంటి ఇది నాన్వేష్ అనేటటువంటి ఒక కుక్క ఇష్టానుసారం మురిగితే మరి బయటకు వచ్చిన కుక్కలు ఎందుకు మురగట్లేదు? మరి నాగబాబు గారు కూడా అంటున్నారు కదా, ఇది ఆడవాళ్ళ హక్కు, ఇది ఫ్రీడమ్ ఇవ్వండి ఆడవాళ్ళకి అని చెప్పేసి. ఎవరు పడితే వాడు స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నారు కూడా అంటున్నారు. నాగబాబు గురించి ఒక మాట చెప్పాలి, నాగబాబు గారి గురించి ఒక మాట చెప్పాలి. ఒక ప్రశాంతంగా ఉన్నటువంటి మెగా ఫ్యామిలీలో ఏదో చెత్తపుట్టు తీసుకొచ్చి అందులో పడేస్తాడు. ఆ తొళ్ళాక కడుక్కోలేక చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని అనుసరించే మాలాంటి లక్షలాది మంది కోట్లాది రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటున్నటువంటి మేము కూడా కడుక్కోవాల్సి వస్తున్నాం. కాబట్టి ఆయనకి ఏం అవసరం అమ్మా ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన మాట్లాడవలసిన అవసరం ఏమైనా ఉందా? ఆయన అభిమానించే లక్షలాది మంది అసలు గుర్తుపెట్టుకోవాలి, ఈ మాట వాళ్ళ దాకా వెళ్ళాలి. బాబు, మెగా ఫ్యామిలీకి లక్షలాది మంది కోట్లాది రూపాయల సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వారి గౌరవాన్ని కాపాడుకుంటూ వారి స్థాయిని నిలబెట్టుకుంటూ వస్తున్నాం. మేము ప్రశాంతంగా ఉంటున్నాం. ఏదో గొడవ తెచ్చి ఏదో పెంట తెచ్చి జల్లుతాడుతున్నాం, అది కడుక్కోలేక మేము చేస్తున్నాం. అలాగే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. నాగబాబు గారు అనవసరమైన విషయాల్లో తలదూర్చి అది మెగా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తే మాలాంటి వాళ్ళు కూడా తలవంపులు తెస్తున్నాడు. ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఇంకోసారి మాట్లాడకూడదని కోరుకుంటున్నాం. మెగా ఫ్యామిలీ అంటే మీరు ఒక్కరే కాదండి, మీ ముగ్గురు అన్నదమ్ములే కాదు, కొన్ని కోట్ల మంది మిమ్మల్ని అనుసరించి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని మీకు అండగా నిలబడుతున్నారు. ప్రాణత్యాగాలు కూడా చేస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి నాగబాబు గారు జాగ్రత్తగా మాట్లాడండి, మీకు సూచన చేస్తున్నా. అలాగే నాగాన్వేష్ అనేటటువంటి కుక్క ఏం మాట్లాడాడండి, ఎన్ని విధాలుగా తిట్టాడు మన శివాజీ గారిని. అసలు మానవత్వం ఉన్న మనిషి నాడు. సార్, శివాజీ గారిని తిట్టడం ఒక ఎత్తు అంటే ద్రౌపదిని అలాగే అవునండి, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. నిజంగా యూట్యూబర్గా ఎక్కువగా డబ్బులు సంపాదించాడు, కళ్ళు కనిపించట్లా. ఈ మధ్యకాలంలో పాపులారిటీ డబ్బులు తక్కువ వస్తున్నట్టున్నాయి. ఏదో రకంగా అక్రమమైన మార్గంలో డబ్బులు సంపాదించాలి. అన్యాయంగా శివాజీ గారిని తిట్టి మన సాంప్రదాయాన్ని మన గుడులను కూడా అవహేళన చేస్తూ మాట్లాడాడు. ఆ కుక్కను పట్టుకొచ్చి ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే ఆయన చేసింది తప్పు కాదంటే, ఒకవేళ తప్పు చేస్తే కూడా వినాయకుని విగ్రహం ముందు రక్తం కక్కుని చనిపోతాను ఈ రోజు నైట్కి అనేసి అంటున్నారు. అతి తెలుగుతో మాట్లాడే అలాంటి నా కొడుకు ఒకటే చెప్తున్నా, అరే సాంప్రదాయము మానవత్వం అంటే మనం మంచిగా మాట్లాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మేము తిట్టగలం, మీ అమ్మని, మీ అక్కని, నీ చెల్లిని మేము తిట్టలేమా? వాస్తవంగా ఏదైనా కానీ మనము మన గౌరవాన్ని కాపాడుకుంటూ ఇతరుల గౌరవాన్ని కాపాడినప్పుడే మనకున్నటువంటి గౌరవం నిలబడుతుంది. కానీ ఇంత ఇష్టాన్రీతిగా తిట్టి సమాజం తలదించుకునేలా చేసిన ఆ కొడుకును పట్టుకొచ్చి ఖచ్చితంగా శిక్షించాలి. మీరేం చెప్తారు? ఇప్పుడు ఆర్థికంగా దెబ్బ కొట్టాలి. వాస్తవంగా ఇలాంటి విధవలను ఏంటంటే చూడకూడదు అలాంటి వీడియోలు. వాడు ఏదో ఒకటి రెండు మంచి మాటలు చెప్తే మంచోడేమో అనుకున్నాం. ఇంత స్వార్థపూరితంగా, ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తాడని చెప్పి మేము ఊహించలేదు. నిజంగా ఏది ఏమైనా సరే అంత ఘోరంగా తిట్టాడు శివాజీ గారిని. శివాజీ గారు ఒక రియల్ హీరో. నేను చెప్తున్నా, ఈ మాట్లాడే వాళ్ళందరికీ చెప్తున్నా, శివాజీ గారు అంత పాపులారిటీ ఉండి కూడా ఆడవాళ్ళ గురించి మాట్లాడాలంటే గట్స్ ఉండాలి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఏంటి బిడ్డలకే చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. అమ్మ నీ డ్రెస్సింగ్ బాగోలేదంటే నాకు నచ్చింది డాడీ, ఏమనంటే ఊరేసుకునేలా ఉంది. కాబట్టి శివాజీ గారు ధైర్యం చేసి ఒక గొప్ప మాట చెప్పారు. ఆడబిడ్డలు మీరు ఇలా ఉంటే మీ గౌరవం పెరుగుతుందమ్మా, మీ స్థాయి పెరుగుతుంది, మీకు జరిగేటటువంటి ప్రమాదాలు కూడా తగ్గుతాయని ఆయన ఒక మంచి హృదయంతో ఒక తండ్రిలాగా ఆయన చెప్పినటువంటి మాటను స్టార్ట్ చేసింది మహా ఇల్లాలు మా జనరేషన్ మహాపతివ్రత అనసూయ. మా జనరేషన్ మహాపతివ్రత చూసాం ఈ మధ్యకాలంలో. చాలా గట్టిగా చూసాం ఆమెని. మన కనులానందంగా చూసాం ఆమె విప్పేసిన బట్టలు, ఆమె వేసుకున్న బికినీలు. అలాగే ఉండాలి అందరూ అనుకుంటుంది. ఒక్కసారి అనసూయ నీ బిడ్డలకు చూపించు, నాన్న నేను ఎలా బయటికి వెళ్తాను బాగుందా అని. ఆడు కరెక్ట్ అంటే నువ్వు బయటకు వచ్చేసి. కానీ సిగ్గు లేకుండా, బిడియం లేకుండా, మానవత్వం లేకుండా మంచి చెప్పిన వాడిని ఇష్టాన్రీతిగా తిడుతూ దుర్మార్గంగా మిగిలిపోయింది అనసూయ. అలాంటి వ్యక్తి సమాజానికి పట్టిన చీడపురుగులా భావిస్తున్నాను. అలాగే ఒక మాట చెప్పాలి అంటే ఎవరి బిడ్డ అయినా ఇప్పుడు ఆడబిడ్డలు అలా అర్ధనగ్నంగా తిరుగుతుంటే అన్నదమ్ములు ఎంత ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారు చెప్పలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆడబిడ్డలు కూడా అభివృద్ధిలో ముందుండాలి తప్ప ఇలాగ బట్టలు వేసుకోవడంలో, బట్టలు తీసేయడంలో ముందుండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.